Important problem, triple column cash book. Prepare 3 column cash book from the following transactions. Okay, right? 2018 January 1st cash balance. So cash receipts. So the cash receipts కాబట్టి debit side ఎంపించాలి. Date 2018 January 1st. To balance brought down cash column లో వేయాలి. రిసిప్ట్ కాబట్టి డెబిట్ సైడ్ రిసిప్ట్స్ వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బ్రాకెట్లో క్రెడిట్ ఇచ్చాడు అంటే ఇది క్రెడిట్ అమౌంట్ అంటే మనకు ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ ఉందని అర్థం. ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ క్రెడిట్ సైడ్ ఎంట్రీ చేయాలి. 2018 January 4th by balance brought down 25,000. ఇది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్నమాట. బ్యాంకులో వేసారు. బ్యాంక్ బ్యాలెన్స్ అన్నాడు, బ్రాకెట్లో క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ వేసాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ భాస్కర్ 3,900 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హీజ్ అకౌంట్ 4,000. అంటే యాక్చువల్గా 4,000 రావాల్సింది 3,900 వచ్చింది. అంటే ఇక్కడ 100 ఏంటి డిస్కౌంట్. సో రిసీవ్డ్ క్యాష్ అయితే 3,000 అంటే డెబిట్ సైడ్. ఇది January 4 ఎవరి దగ్గర నుంచి భాస్కర్ అకౌంట్ 3,900 డిస్కౌంట్ 100. ఇక్కడ మనకు అదే కనబడుతుంది 100 డిస్కౌంట్ ఇచ్చారు. సిక్స్త్ వన్ ఇది ఇంపార్టెంట్ చూడండి. రిసీవ్డ్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్. ఏం రిసీవ్డ్? క్యాష్ రిసీవ్డ్ 5,000, కార్తిక్ నుంచి చెక్ వచ్చింది 10,000, డిస్కౌంట్ 400. సో రిసీవ్డ్ మీన్స్ డెబిట్ సైడ్. సార్ చూడండి ఎంట్రీ ఎలా ఉంటుందో. January 6 ఎవరి దగ్గర నుంచి పోస్టింగ్ చూడండి, కార్తిక్ అని రాస్తుంది. కార్తిక్ ట్రేడర్స్. ఓకే, క్యాష్ ఎంత వచ్చింది? క్యాష్ కాలంలో వేయాలి 5,000 క్యాష్ కాబట్టి. నెక్స్ట్ చెక్ 10,000 వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? చెక్ సెంట్ టు బ్యాంక్ అన్నాడు. సో మనం ఏం చేయాలి? బ్యాంకు పంపింది కాబట్టి మనకి అదే రోజు సేమ్ డే డైరెక్ట్ బ్యాంక్లో వేయాలి. సేమ్ డే కాబట్టి డైరెక్ట్ బ్యాంకులో గుర్తుపెట్టుకోండి 10,000. నెక్స్ట్ డిస్కౌంట్ ఆల్రెడీ ఎంత అన్నాడు? 400 డిస్కౌంట్ కావాలన్నాడు. ఓకే, రిసీవ్డ్ క్యాష్ 5,000, చెక్ 10,000, డిస్కౌంట్ 400. ఓకే, నెక్స్ట్ January 7 డేట్ ఏంటి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఇంపార్టెంట్. ఇది కాంట్రా ఎంట్రీ చూడండి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 5,000 అంటే ఏంటి చూడండి. ఫస్ట్ క్యాష్ పోతుంది, ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్కి. అంటే క్యాష్ ఇక్కడ పోతుంది, బ్యాంక్ వస్తుంది. అంటే రెండు వైపులా రాయాలి. డేట్ January 7 ఎక్కడ పోతుంది క్యాష్? బ్యాంకుకు. బ్యాంక్ అకౌంట్ ఎంత? 5,000. కాంట్రా ఎంట్రీ సి అని పెట్టాలి, ఎందుకంటే ఇదే డేటు January 7 డెబిట్ సైడ్ కూడా రాస్తున్నాం. టు క్యాష్ అకౌంట్ అని డెబిట్ సైడ్ రాయాలి, బ్యాంక్లో ఇస్తున్నాం. ఇంత 5,000. ఇది కూడా కాంట్రా ఎంట్రీ. క్యాష్ డిపాజిట్ ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి రెండు వైపులో ఫస్ట్ క్యాష్ పోయిందని క్రెడిట్ సైడ్ ఎంట్రీ చేసాం. ఏమైనా ఎంట్రీ చేసాం మనం ఇక్కడ? పోస్టింగ్ బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్లోకి వచ్చింది కాబట్టి బ్యాంక్లో వేస్తున్నాం కాబట్టి 5,000 డెబిట్ సైడ్ బ్యాంక్లో. సో ఇటుకు ఇక్కడ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. జేఎఫ్ కాలంలో కాంట్రా ఎంట్రీ సి లెటర్ తోటి తప్పకుండా చూపించాలి. నెక్స్ట్ ఇది డిపాజిట్ చేసినాం బ్యాంక్లో వేసుకున్నప్పుడు. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? బ్యాంక్ నుంచి తీసుకున్నప్పుడు క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 1,000 చూడండి. January 8 అపోజిట్ వస్తుంది. తీస్తున్నప్పుడు బై క్యాష్ అకౌంట్ ఎంత? 1,000 బ్యాంక్ నుంచి తీస్తున్నాం. ఇప్పుడు వేసినప్పుడు క్యాష్ పోయింది, తీసినప్పుడు ఇందులో నుంచి క్యాష్ పోతుంది.
ఎక్కడికి ఇక్కడ నుంచి బ్యాంక్ నుంచి తీస్తే ఎటు వస్తుంది, కంపెనీలోకి వస్తుంది. అదే డేటు January 2 బ్యాంక్ అకౌంట్ ఎంత 1000 క్యాష్లోకి వచ్చి కాంట్రా ఎంట్రీ. అందుకే ఈ రెండు ఇంపార్టెంట్ వెంటనే ఉన్నాయి. డిపాజిట్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ ఉంటుంది, విత్డ్రా చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు ఇమ్మీడియట్లీ అర్థమైపోతుంది. ఈ రెండు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి, పేమెంట్ మేడ్ బై పేటిఎం. పేటిఎం అంటే బ్యాంక్ ద్వారా. నువ్వు గూడ్స్ కొంటున్నావు అంటే మన డబ్బులు ఎక్కడి నుంచి కట్ అవుతున్నాయి, బ్యాంక్ ద్వారా. సో పర్చేజ్ చేసినట్టు క్యాష్ పోతుంది. ప్రెజెంట్ అయితే క్యాష్ పోతుందని ఎంట్రీ చేద్దాం. January 10 పర్చేజ్డ్ గూడ్స్. పేమెంట్ అని క్రెడిట్ సైడ్ వస్తాయి, కానీ ఈ పేమెంట్ ఎలా జరిగింది, పేటిఎం ద్వారా, అంటే బ్యాంక్ నుంచి పోతుంది 1000. పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, చెక్ కానీ, ఇవన్నీ ఎట్లా పేమెంట్ ఎలా అయిందంటే మన డబ్బులు బ్యాంక్ నుంచి కట్ అవుతున్నాయి అని అర్థం, అంటే బ్యాంక్ నుంచి పోతున్నాయి. సో బ్యాంక్ నుంచి పోయినా లేకపోతే కంపెనీ నుంచి పోయినా, కంపెనీ నుంచి పోతే క్యాష్ కాలంలో, బ్యాంక్ నుంచి పోతే బ్యాంక్ కాలంలో పోయినట్టుగా రాయాలి. కంపెనీ డైరెక్ట్ పేమెంట్ చేస్తే ఇక్కడ రాస్తాం, చెక్ ద్వారా పేమెంట్ చేస్తే కంపెనీ అమౌంట్ బ్యాంక్ నుంచి కట్ అవుతాయి. డబ్బులు కంపెనీకి వస్తే డెబిట్ సైడ్ క్యాష్ కాలంలో రాస్తాం. అదే కంపెనీ డబ్బులు బ్యాంకులో వాడైతే డెబిట్ సైడ్ బ్యాంకులో రాస్తాం. నెక్స్ట్, పర్చేజ్డ్ త్రూ డెబిట్ కార్డ్. చూడండి మళ్ళీ ఇది సేమ్. January 15 బై పర్చేజ్డ్, ఏదో గూడ్స్ కొన్నా, పర్చేజ్డ్ అకౌంట్, డెబిట్ కార్డు ఎలా అవుతుంది, మనకు బ్యాంక్ నుంచి అయితే పోతుంది 500. పేటిఎం అన్నా డెబిట్ కార్డ్ అన్నా మనకు బ్యాంక్ నుంచే పోతుంది. క్రెడిట్ కార్డ్ అన్నా కూడా బ్యాంక్ నుంచి పోతుంది, అమౌంట్ పోతుంది. నెక్స్ట్ 16th, కార్తిక్ చెక్ డిసానర్డ్. మరి ఇక్కడ అమౌంట్ లేదు అంటే ఏంటి, ఇక్కడ చూడండి, కార్తిక్ ఇచ్చినటువంటి చెక్ ఎక్కడ, ఇది డిసానర్డ్ అయింది. ఇట్లా ఇస్తాడు, అమౌంట్ ఇవ్వలేదని కన్ఫ్యూజ్ కావద్దు. అంటే ఇక్కడ కార్తిక్ చెక్ 10,000 ఏం చేసి బ్యాంక్లోకి పంపినాం. ఇక్కడ ఇది డిసానర్డ్ అంటే క్యాన్సిల్ అయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ డిసానర్డ్ అంటే ఇప్పుడు మనం డెబిట్ సైడ్ వేసాం కదా, ఇది క్రెడిట్ సైడ్ బ్యాంక్లో రాయాలి. డెబిట్ సైడ్ బ్యాంక్లో రాసిన అమౌంట్ క్రెడిట్ సైడ్ బ్యాంక్లో రాస్తే క్యాన్సిల్ అయిపోతుంది. డేట్ ఎంత, ఇది 16. దాని మీనింగ్ అలా ఉంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. అమౌంట్ లేదని కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ప్రీవియస్ ఇయర్ ఏం జరిగిందో చూడాలి. కార్తిక్ చెక్ డిసానర్డ్ 10,000 బ్రాకెట్, మన బ్యాంక్ కాలంలో 10,000. ఇలా లింక్ ఉంది. బ్యాంక్ ఛార్జెస్ యాజ్ పర్ పాస్బుక్ అంటే మీనింగ్ ఏంటిది, బ్యాంక్ ఛార్జెస్ పాస్బుక్ ప్రకారం, అంటే బ్యాంక్ వాళ్ళు ప్రకారం బ్యాంక్ ఛార్జెస్ అయినా అంటే మనం బ్యాంక్లోకి వెళ్ళి డబ్బులు కట్ అవుతాయి, అంటే క్రెడిట్ సైడ్ రాయాలి. January 18 ఏమని పోస్టింగ్, బ్యాంక్ ఛార్జెస్ 100 రూపీస్. నెక్స్ట్ చూడండి, సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్. ఇంతకుముందు మనం ఏం చేసినాం, పర్చేజ్ చేసినాం, డెబిట్ కార్డ్ నుంచి చేసినాం, పేటిఎం నుంచి, అంటే క్రెడిట్ సైడ్ బ్యాంక్లో వేసినాం. మరి అమ్మినాం, మన డబ్బులు వచ్చినాయి. సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్ అంటే డబ్బులు ఎందులోకి వచ్చినాయి, మనం అమ్మితే క్రెడిట్ కార్డు ద్వారా ఇందులోకి వచ్చినాయి, మనకు బ్యాంకులో కార్డ్ అవుతాయి. January 20 టు సేల్స్, డబ్బులు ఎక్కడికి వస్తాయి, బ్యాంకులోకి వస్తాయి. ఎంత, 1000. ఇలా పోస్టింగ్స్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, డిస్కౌంట్ మన టోటల్ అమౌంట్ ఇవ్వాలి. ఈ డిస్కౌంట్ ఏం లేదు, ఇటువైపు డిస్కౌంట్ ఎంత ఉంది, 400, 100, 500. ఎటు ఫస్ట్ డిస్కౌంట్ చేయాలి, డిఫరెన్స్ అవసరం లేదు డిస్కౌంట్కి. తర్వాత డెబిట్ సైడ్ క్యాష్, క్రెడిట్ సైడ్ క్యాష్, తర్వాత డెబిట్ సైడ్ బ్యాంక్, క్రెడిట్ సైడ్ బ్యాంకు రఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చేద్దాం, డెబిట్ సైడ్ క్యాష్ కా 15,000, 3,900, 5,000, 1,000, 1 2 3 4, 1 2 3 4, 0 0 9 6 9 14, 24,900 డెబిట్ సైడ్ టోటల్. నెక్స్ట్ ఇది డెబిట్ సైడ్ క్యాష్. తర్వాత దీని లింక్ క్రెడిట్ సైడ్, ఇది ఎంత ఉంది, ఓన్లీ 5,000.
ఓన్లీ 5,000 ఉంది అంటే మనం డైరెక్ట్ ఇక్కడ తీసేయచ్చు. క్రెడిట్ సైడ్ ఎంత 5,000, 24,900 మైనస్ 5,000 19,900. అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. క్యాష్ కాలం ఎంత ఉంది, అది 24,900. ఈ అమౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకెళ్ళాలి. జనవరి లాస్ట్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి. ఎంత మనకు తక్కువ, ఆన్సర్ తక్కువ ఉంది ఇటు 19,900. సో డెబిట్ సైడ్ క్యాష్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ క్యాష్ తక్కువ ఉంది కాబట్టి మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇటువైపు రాసాం. నెక్స్ట్ మళ్ళీ డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం అండ్ క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలం రఫర్ 10,000, 5,000, 1,000 చూస్తే 10, 15, 16,000 ఉంది. ఇది డెబిట్ సైడ్ బ్యాంక్. క్రెడిట్ సైడ్ చూస్తే చాలా అమౌంట్ ఉన్నాయి. 25,000, 1,000, 1,000, 500, 10,000, 100. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 0, 0, 6. 1, 2, 7, 37,600. ఎంత ఇది? క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది. బ్యాంక్ ఇది క్రెడిట్ బ్యాంక్, ఇది డెబిట్ బ్యాంక్. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, 37,600. ఇక్కడ 37,600. ఇప్పుడు క్రెడిట్ సైడ్ క్యాష్ తక్కువ ఉంది, కానీ ఇక్కడ క్రెడిట్ సైడ్ బ్యాంక్ ఎక్కువ ఉంది అంటే ఆన్సర్ ఇటు రాయాలి. డెబిట్ సైడ్ బ్యాంక్ తక్కువ ఉంది, 37,600. ఎంత తక్కువ ఉంది? 16,000. 0, 0, 6, 1, 2, 21,600. 0, 0, 6, 7, 6, 1, 2. ఇటువైపు ఆన్సర్ January 31st టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాంక్ కాలంలో 21,600. ఈ ప్రాబ్లంలో మనకు డెబిట్ సైడ్ క్యాష్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ క్యాష్ తక్కువ ఉంది. ఆన్సర్ ఇటువైపు వచ్చింది బ్యాంక్ క్యారీ డౌన్. ఇందులో డెబిట్ సైడ్ బ్యాంక్ తక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. సో మనం దీని ఆన్సర్ ఇటువైపు రాయాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే అపోజిట్లో తీసుకెళ్తాం. క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ చేయాలి డెబిట్ సైడ్, ఈ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ చేయాలి క్రెడిట్ సైడ్. ఫస్ట్ మనం క్యాష్ ఇది రాద్దాం. జనవరి తర్వాత అంటే February 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యాష్ అమౌంట్ తీసుకొద్దాం 19,900. ఇది ఇటువైపు వెళ్తుంది. February 1st బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇక్కడ చెప్తుంది ఎంత? 21,600. ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్, అన్ని కవర్ అయ్యేలా ఈ ప్రాబ్లం చేశాను. ఓకే, థ్యాంక్ యూ.